హలో కదిర్ వినపడుతుందా? సార్ ఓకేనా? కదిర్ ఓకే. హాయ్ నౌ సార్. ఇట్ ఇస్ ఓకే. ఓకే సార్. కంగ్రాచులేషన్స్ కదిర్ వన్స్ అగైన్. సో ఇప్పుడే మెసేజ్ థ్యాంక్ యూ చూశాను, సార్. వెరీ హ్యాపీ. ఎందుకంటే యా సార్. లాస్ట్ బ్యాచ్ కంప్లీట్ అవుతున్న ఇమీడియట్ గా జాబ్ వచ్చి రావడం అంటే చాలా మంచి విషయం అని చెప్పొచ్చు. సో ఎన్నో బ్యాచ్ నువ్వు కదిర్? సార్ టాలీ 59 అనుకుంటా సార్. మొన్ననే రీసెంట్ అయిపోయింది. ఒక రీసెంట్ బ్యాచ్. 8 డేస్ ఏమో అయిపోయింది సార్. అక్టోబర్లోనే 8 అయిపోయింది. డేస్. అక్టోబర్లో ఓకే, అయిపోయింది. గుడ్ ఇప్పుడు కదిర్. డిసెంబర్. ఓకే థ్యాంక్ యూ ఓకే సార్. డన్. కంగ్రాచులేషన్ వన్స్ అగైన్ కదిర్. సో లోకల్ మీరు లోకలా నాన్ లోకలా? సార్ నాది కర్నూలు సార్. నాది కర్నూలు. ఓకే డన్. సో ఇప్పుడు జాబ్ వచ్చింది, కర్నూలు కంపెనీ ఇంకా నేమ్ ఏంటి, శాలరీ ఏంటి, లొకేషన్ ఎక్కడ జాబ్? లొకేషన్ హైదరాబాద్ సార్. ఎంఎస్ఆర్ అసోసియేట్ సి ఆఫీస్ సార్ అది. సిఏ ఆఫీసా? ఓకే. సి ఆఫీస్ సార్ అది. ఓకే. శాలరీ మనకి ఎంత మంత్లీ? శాలరీ మంత్లీ 10K ఇస్తున్నారు సార్ వాళ్ళు. 10K ఇస్తున్నారు. ఓకే డన్. ప్రాబ్లం లేదు. 10K అంటే మళ్ళీ మాక్సిమం ఒక 6 మంత్స్ అలా వెళ్ళామంటే ఆల్మోస్ట్ అదే 15 ఆర్ అదే సార్. 20K చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఏంటంటే అదే సిఏ ఆఫీస్ స్టార్టింగ్ లో మనకు సిఏ ఆఫీస్ లో మనకు మాక్సిమం వర్క్ నేర్చుకోవడానికి చాలా వరకు హోప్ ఉంటుంది. ఎందుకంటే రియల్ ఎస్ టైం సార్. వర్క్, ఫైలింగ్ ఇవన్నీ నేర్చుకోవడం వల్ల మార్కెట్ లో ఫర్దర్ అవును మీకు సార్. 1 or 2 years వెళ్ళిన తర్వాత మంచిగానే మీకు ఉంటుంది. ఓకే. సిఏ ఎస్ సార్. ఆఫీస్ లైక్ ఏది కంపెనీ నేమ్? ఎంఎస్ఆర్ ఎంఐఎస్ఆర్ అసోసియేటా? ఎంఎస్ఆర్ అసోసియేట్స్. అవును సార్. అవును సార్. ఓకే, వెరీ ఎస్ గుడ్. సార్. లొకేషన్ ఎక్కడది హైదరాబాద్ లో? అది కాచిగూడ గుబ్బి, నానాగ్రామ్ కూడా సార్. కాచిగూడ. నానాగ్రామ్ కూడా. ఓకే ఓకే డన్. ఎప్పుడు మా ఫ్రెండ్ ఇంటర్వ్యూకి ఎప్పుడు వెళ్ళినారు? మన ఫ్రెండ్ మన ఫ్రెండ్ అది మన జాబ్ చేశాడు కదా సార్. ధర్మారావు అని. లాస్ట్ బ్యాచ్ స్టూడెంట్ కి వచ్చిందిలేండి జాబ్. లాస్ట్ బ్యాచ్ అని అడిగితే వేకెన్సీ ఉన్నాయి లేవు అంటే ఉన్నాయి బ్రదర్ అని చెప్పిండు. ఓకే. ఇంటర్వ్యూ చేసి అతను వాళ్ళ ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూ ఆల్రెడీ చేస్తా గ్రూప్ కూడా కూర్చున్నాడు. పోస్ట్ చేస్తున్నాడు, ఇలా జాబ్స్ వేకెన్సీస్ ఉన్నాయి వచ్చి ట్రై చేయండి అనేసి. ఎస్ ఎస్ సార్. ఎలా ఉంది ఫీలింగ్? సో ఇన్ని రోజులు ప్రీవియస్ అంటే గుడ్ సార్. కోర్స్ నేర్చుకోక ముందు, కోర్స్ నేర్చుకున్న తర్వాత కోర్సు ఉమ్, కోర్సు అనేది మనకి అవగాహన రావాలి కదా సార్. ఏదన్నా కోర్స్ నేర్చుకుంటే అది ఉమ్. మీరు స్టెప్ బై స్టెప్ గా చెప్పారు కాబట్టి నాకు అర్థమైంది. అకౌంట్స్ ఇంటర్వ్యూలో అంటే ఎలా ఏంది యా యా సార్. మీరు కామర్స్ స్టూడెంట్ నాన్ కామర్స్ సార్? నేను నాన్ కామర్స్ సార్. నేను అసలు బిఎస్సి కంప్యూటర్ సార్. నేను సూపర్ డిగ్రీలో. సూపర్. మాక్సిమం మన దగ్గర వచ్చే జాబ్స్ అన్ని కూడా నాన్ కామర్స్ వాళ్ళకే. సో కామర్స్ స్టూడెంట్స్ డిగ్రీలో కంటే నాన్ బిఎస్ కామర్స్. డిగ్రీలో బిఎస్సి చేసి తర్వాత ఎంబీఏ ఫైనాన్స్ హెచ్ఆర్ తీసుకున్నా. అది కాస్త ఐడియా ఉంది. అందుకోసం ఇంకా మీ క్లాసెస్ కూడా విన్నా కదా. మీ క్లాసెస్ విన్న తర్వాత కొద్దిగా ఇంకా నాలెడ్జ్ వచ్చింది. ఇంకా ఇంటర్వ్యూ క్రాక్ చేసేసారు అంటే. ఒక ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, ఏమేమి అడిగారు? మన బేసిక్స్ మనం చెప్పింది అని అడిగారా? ఇంటర్వ్యూలో మొత్తం ఫండమెంటల్ సార్. మీరు చెప్పిన స్టార్టింగ్ 3-4 డేస్ చెప్పారు కదా క్లాసెస్. అది గోల్డెన్ రూల్స్, ఫండమెంటల్స్, టైప్స్ ఆఫ్ జిఎస్టి ఎక్స్పెన్సెస్. గురించి అడిగారు. జిఎస్టి గురించి అడిగారు, గ్రూప్స్ గురించి అడిగారు, ఇంకా వర్కర్ టైప్ 90% అదే సార్. ఇంకా టీడీఎస్ గురించి అడిగారు. ఇంకా జిఎస్టి టైప్స్ ఎన్ని ఉంటాయని అడిగారు. మామూలుగా చెప్పకుండా పోతే సార్. టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, ట్రాన్సాక్షన్స్. అదే సార్. ఇంకా మొత్తం లెడ్జర్స్ ఎట్లా చేస్తారు మీరు చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి లెడ్జర్స్ అదే మనం క్రియేట్ క్లిక్ చేసి దాంట్లో చేసి మొత్తం ఇన్వాయిస్ ని చూసి మనం చేస్తాం అన్నట్టు చెప్పేస్తారు. కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారని. ఇంకా వోచర్స్ కీస్ ఎట్లా యూస్ చేస్తా అని చెప్పేస్తారు. సెల్స్, పర్చేస్, జర్నల్. ఏమైనా లైవ్ లో కూర్చోబెట్టి సిస్టమ్ దగ్గర చేయమని చెప్పారా? అట్లేం అడగలేదు సార్. మీకు వచ్చా అంటే చేస్తారంటే చేస్తాను సార్ అని చెప్తే ఓకే అని చెప్పి. ఎక్సెల్ వచ్చా అంటే వచ్చు సార్ అంటే. ఎక్సెల్ గురించి కొన్ని అడిగిరి. ఓకే సార్ చెప్తే నాకు వచ్చినాక అడిగి చెప్తా సార్. ఓకే నెక్స్ట్ బెటర్ అంటే సార్. శాలరీ ఏమి ఎక్స్పెక్ట్ జాయినింగ్ 2 days తర్వాత అన్నారు సార్ వాళ్ళు. ఎక్కడ ప్రజెంట్ ఇప్పుడు హైదరాబాద్ ఉన్నావా, కర్నూలు ఉన్నావా? నేను ఇప్పుడు హైదరాబాద్ వచ్చా సార్. మళ్ళీ ఊరు పోయి మళ్ళీ ఎక్కడన్నా హాస్టల్ అన్న రూమ్ అన్న చూసుకొని ఉండాలి సార్ ఆడ. మంచిది కదీర్. ఎందుకంటే స్టార్టింగ్ మనకు శాలరీ మీద ఎక్స్పెక్టేషన్ కాకుండా సబ్జెక్ట్ నేర్చుకునే దాని మీద మనం కాన్సన్ట్రేషన్ చేసాము అంటే ఫర్దర్ 6 months చేసేసరికి నీకు ఒక ఐడియా వస్తుంది మార్కెట్.
మార్కెట్ ఎలా ఓకే సార్. ఉంది, ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు. మీరు ఫర్దర్ ఇంటర్వ్యూస్ ఇది చేస్తూనే ఫర్దర్ ఇంటర్వ్యూస్ కూడా మీరు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎప్పుడు కూడా ఫస్ట్ ఓకే. జాబ్ మనం వెళ్ళినప్పుడు సాలరీ ఆశించకూడదు. సబ్జెక్ట్, అవునండి. నాలెడ్జ్. ఓకే. సో ఎస్ ప్రెజెంట్ సార్. ఉన్న ఎస్ సార్. మార్కెట్ ప్రకారంగా నాలెడ్జ్‌ని మనం నమ్ముకోవాలి. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్‌ని బిల్డ్ అవును. చేసుకోవాలి. ఆ నాలెడ్జ్ ఎస్ ఉంది సార్. అంటే మనకు ఆటోమేటిక్‌గా ఇక్కడ కాకపోయినా వేరే చోటైనా జాబ్ వస్తుంది. వేరే చోట కూడా పోవచ్చు. ఆ! కరెక్టే. ఎందుకంటే అకౌంట్స్‌లో బేసిక్స్ అనేది ఫండమెంటల్స్ చాలా ఇంపార్టెంట్. రియల్ టైమ్‌లో అడిగేది కూడా వాటి మీదనే. అందుకే అవునండి. నేను క్లాస్ చెప్పేటప్పుడు కూడా ఫండమెంటల్స్ ఇంపార్టెంట్ అని చెప్తాను. ఎందుకంటే అవును. వాటి మీదనే అడుగుతారు. మాక్సిమం క్వెషన్స్ అన్ని వాటి మీదనే ఉంటాయి. సో వాటిని అవును సార్. బాగా అవును. ప్రిపేర్ అయ్యారంటే ఇప్పుడు నీకులాగా వితిన్ 30 డేస్ మన కోర్స్ డ్యూరేషన్‌లో వితిన్ ఒక 10 డేస్ గ్యాప్‌తో నీకు జాబ్ వచ్చేస్తది. చాలా హ్యాపీ కదా! అవునవును సార్. జస్ట్ హ్యాపీ. 30 హ్యాపీ డేస్ సార్. బిఫోర్‌కి, 30 డేస్ ఆఫ్టర్‌కి నువ్వు జాబ్‌లో ఉన్నావు. అంతకన్నా ఏం అదే కావాలి? మీరు చెప్పిన క్లాసెస్ మొత్తం నేను అంటే ఇక్కడ మామూలుగా క్యాజువల్‌గా హైదరాబాద్‌లో ఖర్చులో హ్మ్. కానీ ర్యాపిడో నడుపుతా సార్ నేను. ర్యాపిడో, ఊబర్ అట్లా నడుపుతాను. బైక్ ఉంది నాకు సెకండ్ ఓకే. హ్యాండ్‌ది. ఓకే. అది ఓకే. నడుపుకుంటా మీ క్లాసెస్ వినుకుంటా నైటు మీ క్లాసెస్ వినుకుంటా అట్లా ప్రిపేర్ అయినా సార్ నేను. హ్మ్. కదీర్ ఆ! ఆల్‌మోస్ట్ మీలాంటోళ్ళ కోసమే కదీర్. తక్కువ అమౌంట్‌కి అది గాక ఆ! రీజనబుల్ అమౌంట్‌కి ఎందుకు పెడుతున్నామంటే, ఇలా నీకులాగా చూడు ఆ! ఆఫ్టర్‌నూన్ జాబ్ చేసుకుంటూ, ర్యాపిడ్ నడుపుకుంటూ, మళ్ళీ అవునవును. కోర్స్ నేర్చుకుంటూ, అవును. ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. నాట్ ఓన్లీ హైదరాబాద్, ఆ! బెంగుళూరు అవును. ఎక్కడైనా చాలా కావచ్చు. మంది ఉన్నారు. 100% అవును నా సార్. ఛానెల్ ప్రిఫర్ చేసినవాడు, నా ఛానెల్ చూస్తున్నవాడు 10 మందికి చెప్తారు. హ్మ్. యెస్. ఇతను మంచి అవును. కంటెంట్ ఇస్తాడు. ఓకే. వాటితో పాటు మనకి జాబ్ హోల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి వాటిని చెప్తారు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెళ్తారు నీకులాగా. అవును. అవును. ఇప్పుడు ఈ అవునవును. ఏరియాలో జాబ్స్ ఉన్నాయని చెప్తాము. అక్కడికి వెళ్లి ఇంటర్వ్యూకి అటెండ్ ఆ! అవుతే కదా! ఉన్నాయా లేదా అని తెలుస్తాయి. అవునవును సార్. అటెండ్ అయితే తెలుస్తది. హ్మ్. వెళ్ళకుండా నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి. అదే అంటే కష్టం గదా! లేదు ఫస్ట్ లేదు. ఎంటర్ కష్టం సార్. అవుతే మనకు తెలుస్తాయి లూప్ హోల్స్ ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయో. మనం అదే సార్ మనం ముందు హ్మ్. ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితుంటే మనకి క్వెషన్స్ అనేది తెలుస్తాయి. హ్మ్. ఏం హ్మ్. అడుగుతున్నాడు, ఏం లేదు అనేది హ్మ్. నువ్వు 2, 3 ఇంటర్వ్యూస్ ఫెయిల్ అయినా కూడా 4 ఇంటర్వ్యూ అయినా ఖచ్చితంగా జాబ్ కొడతారు. తెలుస్తది. తెలుస్తది. అది 100% కాన్ఫిడెంట్ తెలుస్తది. అనేది వస్తది సార్. ఆ! అంతే మన గదా మీద మరి. మనకి హోప్స్ వస్తది. అంతే సార్. హ్మ్. హ్మ్. అంతే ఏం లేదు ఇంగ. ఇప్పుడు చూడు వితిన్ చేస్తూ 30 చేస్తుంటే డేస్‌కి, పోదు. బిఫోర్‌కి, ఆఫ్టర్‌కి నీకే డిఫరెన్స్ తెలిసింది గదా! రేపటి నుంచి నువ్వు జాబ్ అంతే వెళ్ళిన సార్. తర్వాత ఒక క్లారిటీ ఆ! వస్తుంది. వస్తది సార్ రియల్ టైమ్ ఖచ్చితంగా. ట్రాన్సాక్షన్స్ ఎలా ఉంటాయి? ఒక సీఈఓ ఆఫీస్‌లో ఆ! ఎలాంటి వర్క్ జరుగుతది? రేపు నువ్వు రెజ్యూమ్‌లో హ్మ్. వేరే జాబ్‌కి వెళ్ళాలనుకున్నా ఒక ఇన్ఫర్మేషన్ వస్తది నీకు. ఇన్ఫర్మేషన్ బిల్డ్ అవునవును. చేసుకోవచ్చు రెజ్యూమ్ 100%. ఓకే. యెస్. అమ్మా, యెస్ నాన్న సార్. ఏమన్నారు? చెప్పావా అమ్మా, నాన్నకి? ఆ! హ్యాపీ సార్. హ్యాపీ. ఓకే. అందరూ డన్. హ్యాపీ సార్. ఇది సార్ హ్మ్. నువ్వు వాళ్ళు కూడా నాకు చెప్పారు సాలరీ గురించి తెలియద్దు నువ్వు ముందు జాయిన్ అవ్వు. తర్వాత యెస్. నీకు 1 ఇయర్, 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వస్తే నువ్వు ఎక్కడన్నా పోవచ్చు. ఎక్కడన్నా యాహ్! చేసుకోవచ్చు అన్నట్టు చెప్పినారు. ఎడ్యుకేషన్ మొత్తానికి గ్యాప్ హ్యాపీ సార్ ఎంతుంది? అందరూ. ఆ! ఎడ్యుకేషన్ సార్ గ్యాప్ నాది ఎంతుంది? ఎంబీఏ 2020 అయిపోయింది సార్ నాది. ఇంగ 22నా? 2020 తర్వాత హ్మ్. 2020 తర్వాత కరోనా వచ్చింది. ఇంగ సంథింగ్ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల ఇంగ హ్మ్. హ్మ్. నేనేం చేయలేకపోతే ఇంగ ఇప్పుడు ఈ కోర్స్ నడుచుకొని ఇంగ అట్లే అకౌంట్స్ కింద పోదామని ఇంగ వచ్చేసా సార్ ఇంగ. మంచిది కదీర్. నేను యూట్యూబ్‌లో చెప్పేది గూడా అదే గదా! అందరికి లైవ్ తీసుకొని చెప్పేది అదే. అదే గదా! అరే బాబు టాలీ అవునవును. నేర్చుకుంట్రా. జాబ్స్ మార్కెట్‌లో చాలా ఉన్నాయి. మీకు రెజ్యూమ్స్‌లో మినిమమ్ పెట్టుకోవడానికైనా టాలీ వచ్చు అంటే తీసుకుంటారని చాలా సార్లు చెప్పాను. మన ఓకే. ముందు అడుగు టాలీ సార్. ఆ తర్వాత నువ్వు ఏం నేర్చుకుంటావో ఏం లేదో ఔట్ ఆఫ్ ఇంగ సాప్ నేర్చుకుంటావా? సాప్ ఫీకో ఆ! నేర్చుకుంటావా? అది నీ ఆ! ఇష్టం. నీకు సబ్జెక్ట్ అర్థమైతే తర్వాత ఆటోమేటిక్‌గా నువ్వే ముందర పోతావు. అంతే గదా మళ్ళీ. అట్లా సార్. సో, మినిమమ్ అంతే సార్. బేసిక్ అంతే. స్టాండర్డ్స్ తెలియాలి గదా! అకౌంట్స్ అంటే బేసిక్ అదే. స్టాండర్డ్స్ అదే. తెలిస్తేనే ఆ! ఫర్దర్ మనకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. హ్మ్. మనకు చిన్న జాబ్ అయినా చేస్తే మనకి తర్వాత ఆ సబ్జెక్ట్ హ్మ్. అనేది తెలిస్తే వేరేటివి ఆటోమేటిక్‌గా అవే అర్థమైతాయి. ఓకే. గుడ్. గుడ్ కదీర్. సో, ఎందుకంటే ఆ! మన వీడియో మిగతా స్టూడెంట్స్ కూడా ఇన్‌స్పైర్ చేయాలి. ఎందుకంటే టాలీ ఆ! లోకేష్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే 100% ఆయన చూపించాలనే కాదు. ఆటోమేటిక్‌గా మీకే కాన్ఫిడెన్స్ లెవెల్ వచ్చేస్తుంది. సబ్జెక్ట్ మీరే హ్మ్. నాలెడ్జ్ ఉంటే ఎక్కడన్నా పోవచ్చు సార్ ఇంగ. అది. సక్సెస్ అదొక్కటి ఇంపార్టెంట్ నేను కాదు మీకు సార్. నాలెడ్జ్ కాన్ఫిడెన్స్‌గా ఇంపార్టెంట్. హ్మ్. హ్మ్. అది ఆ యెస్ సార్. కాన్ఫిడెన్స్ లెవెల్ నేను బిల్డ్ చేస్తాను మన యొక్క క్లాస్‌లో. యెస్ సార్ ఎందుకంటే ఖచ్చితంగా. మన ట్రైనింగ్‌లో ఆ నాలెడ్జ్ అనేది పెంచుకుంటే ఆటోమేటిక్‌గా ఎక్కడో ఒక చోట నాకు జాబ్ వస్తది. నేనదే చెప్తాను ఫస్ట్. వస్తది సార్. వాడు చూపించాలి, వీడు చూపించాలని కాదు. నాలెడ్జ్ పెంచుకో. లేదు లేదు. నీకే తెలియకుండా నువ్వు ఇంటర్వ్యూ నాలెడ్జ్ క్రాక్ చేస్తావు. పెంచుకొని పోవాలంతే. హ్మ్. నాలెడ్జ్ పెంచుకుంటే ఆటోమేటిక్‌గా ఇంటర్వ్యూ ఎట్లా క్రాక్ చేస్తారు సార్. అది అదేగా చెప్పనవసరం చెప్తున్నాను. లేదు. కరెక్టే అందుకోసమే సార్ మన అది. దగ్గర ట్రైనింగ్ తీసుకున్న ప్రతి స్టూడెంట్‌కి జాబ్ అసిస్టెన్సీ అని చెప్తాను. ఎక్కడెక్కడ జాబ్స్ ఆ! ఉన్నాయని గ్రూప్‌లో కూడా పోస్ట్ చేస్తూ ఉంటానా. సో, ఎవరైతే అవునవును. ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు కాల్ బ్యాక్ చేస్తూ వెళ్తూ ఉంటారు.
100%. ముందు నాలెడ్జ్ పెంచుకుంటే ఆటోమేటిక్‌గా మీకే కాన్ఫిడెంట్ వస్తది. మీకులాగా ఇట్లా వస్తది సార్. మంచిగా హ్యాపీగా జాబ్ తెచ్చుకోవడం, మెసేజ్ పెట్టడం, సరే హ్యాపీ. మీ యొక్క ఫీడ్‌బ్యాక్ 10 మంది స్టూడెంట్స్‌కి ఇన్‌స్పైర్ అవ్వాలి. యెస్, ఇతని దగ్గర నేర్చుకుంటే జాబ్ అసిస్టెన్సీ ఉంటది. జాబ్ గ్యారంటీగా వస్తుంది. నాలెడ్జ్ డెప్త్‌గా ఇవ్వగలుగుతారు. మార్కెట్‌లో రియల్ టైమ్‌లో అవసరమయ్యే కంటెంట్ అంతా ఇతను నేర్పిస్తాడు అనే ఒక హోప్ మార్కెట్‌లో స్టూడెంట్స్‌కి వెళ్తుంది. సో, యెస్ సార్. ఎందుకంటే ప్రతి స్టూడెంట్ సక్సెస్ స్టోరీ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి కూడా. అవును సార్. చాలా ఓకేనా? కష్టపడ్డా సార్ నేను. ఈ జాబ్స్ కోసం మంచిది. చాలా కష్టపడ్డాను మంచిదండి. సార్. పడాలి. ఎవరి కోసం చెప్పు? నీ కెరీర్ కోసమే కదా! మన నీ కోసమే ఫ్యామిలీ సార్. నా బాగుండాలి. కోసమే, మన కోసమే, పేరెంట్స్ కోసం, హ్మ్. అంతా మనం అది. ఫ్యామిలీ కోసం ఆ! కష్టపడాలి. హ్మ్. వేరే వాళ్ళని జాబ్ లేని వాళ్ళని కూడా జాబ్ వచ్చేటట్టు చేయాలి. అదే సార్ నా అంతే. ఎయిమ్. ఇంక ఏం లేదు. అంతే కదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అంతే నేర్చుకున్న సార్. కంటెంట్ మీ అందరికి చెప్తున్నాను. హ్యాపీ. అంతే అంతే. ఓకే. అంతే సార్. మీరు నేర్చుకుంటున్నారు. మీరు మంచిగా ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నారు. అంతకన్నా హ్యాపీగా ఏం కావాలి నా వృత్తికి? అలా నీ వృత్తికి నువ్వు న్యాయం చేసుకోవడం. యెస్. నీకు వీలైతే 10 అంతే మందికి సార్. హెల్ప్ చేయడం. చేస్తా సార్. ఖచ్చితంగా 10 సో, మందికి ఖచ్చితంగా చేస్తా సార్. ఇంకా చెప్తా సార్ ఏమైనా నేను. అక్కడ వేకెన్సీస్ ఉన్నా కూడా ఫర్దర్ గ్రూప్‌లో పోస్ట్ చేస్తూ ఉండు. ఫర్దర్ స్టూడెంట్స్ కూడా చెప్తా. మీకు జాయిన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. వన్స్ చెప్తా అగైన్ సార్. ఖచ్చితంగా షూర్ కంగ్రాచ్యులేషన్స్. సార్. సో, వెరీ థాంక్ యూ హ్యాపీ. సార్. నువ్వు మంచిగా జాబ్ చేసుకో. నాలెడ్జ్ పెంచుకో. ఇంట్లో వాళ్ళకి ఓకే. మనకి ఇబ్బంది పెట్టకుండా మంచిగా సాలరీ పంపిస్తూ ఓకే. ప్రస్తుతానికి కొద్ది థాంక్ రోజులకు యూ. ఆ! నీ నీ కెరీర్ బిల్డ్ చేసుకుంటూ ఇంట్లో వాళ్ళకి చెప్పు. ఫస్ట్ జాబ్ జాయిన్ యెస్ సార్. అవుతున్నాను. ముందు నేను హ్మ్. కెరీర్ బిల్డ్ చేసుకుంటున్నాను. నాలెడ్జ్ పెంచుకుంటున్నాను. యెస్. కొంచెం అమౌంట్ ఇవ్వకపోయినా నా ఖర్చుల వరకు చూసుకోగలుగుతాను. ఇంట్లో వాళ్ళ మీద భారం లేకుండా. అది చాలా అంతే. ఎందుకంటే మన ఆ! ఖర్చులు పోను మనకు ఆడ సర్వే అయ్యే విధంగా ఒక 6 మంత్స్ కష్టపడితే అదే తర్వాత మన 6 అమౌంట్ మంత్స్ మిగలడం అనేది స్టార్ట్ అవుతది. అట్లా. అంతే సార్ ఇంగ. సాలరీ హ్మ్. కూడా చూడకూడదు సార్ ముందు. తర్వాత మనం అంతే సబ్జెక్ట్ మంచి నేర్చుకున్న తర్వాత నాలెడ్జ్ ఆటోమేటిక్‌గా పెంచుకుంటే చాలు. అదే సాలరీ పెంచుతది. అంతే సార్. అంతే. అదే 100% సార్ ఇంగ. అది. చాలా హ్యాపీగా ఉంది. హ్మ్. ఎందుకంటే లాస్ట్ మంత్‌లో థాంక్ మనకి యూ సార్. 6 మెంబర్స్‌కేమో జాబ్ వచ్చింది. ఈ మంత్ ఫస్ట్ ఆ! స్టార్టింగ్ నువ్వు బోని చేసావు. ఇంకా ఫర్దర్ స్టూడెంట్స్‌కి ఎంతమందికి జాబ్స్ వస్తాయో థాంక్ యూ చూడాలి. సార్. అది. వస్తాయి సార్. ఖచ్చితంగా వస్తాయి సార్. వన్స్ అగైన్ మీ దగ్గర కంగ్రాచ్యులేషన్స్. కోచింగ్ ఆల్ ది తీసుకుంటే బెస్ట్. వస్తాయి సార్. మంచిగా యాహ్! ఇంకా నాలెడ్జ్ పెంచుకో. అక్కడ ధర్మారావు ఉన్నాడు. ఇంకా ఓకే. వేరే వేరే ఆ! స్టూడెంట్స్ కూడా ఉన్నారు మంచి స్టూడెంట్స్. ఆల్‌మోస్ట్ వాళ్ళు మంచిగా నీకు ట్రైన్ చేస్తారు. మంచిగా జాబ్ చేసుకో. యాహ్! ఓకేనా? థాంక్ యూ డన్. సార్. డన్ కదీర్. ఆల్ ది థాంక్ యూ బెస్ట్. సో మచ్. ఓకే. ఓకే. థాంక్స్.